హైదరాబాద్ నగరంలో మళ్లీ వాన మొదలైంది. మెహదీపట్నం, కోటి, ఖైరతాబాద్, అబిడ్స్, లగటి కపూల్, పంజాగుట్లో వర్షం దంచి కొడుతుంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ 3 గంటల 30 నిమిషాల తర్వాత పూర్తిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా అక్కడక్కడ క్యూమినో నింబస్ మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం కురిసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తుంది. క్యూములో నింబస్ మేఘాలతో నగరంలో వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. దీంతో మరో 3 గంటల పాటు నగరంలో వర్షంకి ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, డిఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? రైట్ విజయ్, వచ్చే 2 నుంచి 3 గంటల పాటు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా, సంగారెడ్డి ఈ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో పాటు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు గడిచిన 20 నుంచి 30 నిమిషాల పాటు కూడా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని తర్వాత అది వాయుగుండంగా మారనుందని కూడా వాతావరణ కేంద్రం ముందస్తుగా సమాచారం ఇచ్చింది. అయితే దీని ప్రభావంతో ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో గత 4-5 రోజులుగా రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉండడం, ఉక్కపోతతోటి ఉండడం, ఆ తర్వాత సాయంత్రం కాగానే ఒక్కసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి పడుతుంది. దీంతో ఉన్నట్టుండి ఒకేసారి ఎక్కువ సెంటీమీటర్ల వర్షం పడడంతో ప్రధాన రహదారుల మీద వర్షం నీళ్లు నిలిచిపోతున్నాయి. అవి కాలువలాగా నాళల్లోకి వెళ్ళడం కొంత టైం తీసుకోవడంతో రోడ్లన్నీ కూడా చెరువులాగా మారిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. గడిచిన కొద్ది రోజుల్లో కూడా తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు పడడం వల్ల సరిగ్గా సాయంత్రం సమయంలోనే ఈ వర్షాలు పడడంతో అటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మరోవైపు వర్ష సూచనతోటి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ టీంలు, దీంతో పాటు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమయ్యి ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి, అంటే వర్షం నీళ్లు నిలిచిపోయే పాయింట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ నీళ్లను మళ్లించే ప్రయత్నాలు, అదేవిధంగా ఒకవేళ రైల్వే అండర్ బ్రిడ్జ్ల దగ్గర ఎక్కడైనా నీళ్లు నిలిచిపోయి అక్కడే ఉంటే అటు ఆ ప్రవాహంలోకి వెళ్లకుండా ఉండేందుకు బారికేడ్లు వ్యవస్థ ఇలాంటి ఏర్పాటు చేయడం అన్నింటిలో కూడా ట్రాఫిక్ పోలీసులు నిమగ్నం అయిపోయారు. ఇక మరో 2 నుంచి 3 గంటల పాటు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2 నుంచి 3 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. విజయ్, రైట్. అలాగే చూస్తే గత 10 రోజుల నుంచి ఎప్పుడు లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి, కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల మునిగిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అలాగే ఈ డ్రైనేజీ క్లియరెన్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మరి హైడ్రా కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇప్పటికే చిన్నపాటి వర్షానికి నిండిపోయే హైదరాబాద్లో ఎంత భారీ కొండపోత వర్షాల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? రైట్. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కేవలం ఒక 5 సెంటీమీటర్ల వర్షపాతాన్ని లోపు తట్టుకునే విధంగానే గ్రేటర్ హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థని, అదేవిధంగా వర్షం నీళ్లు వెళ్లేందుకు ఆ నాళాలు కానీ ఇవన్నీ కూడా అవి సామర్థ్యం అంతవరకే ఉంటుంది, 5 సెంటీమీటర్ల లోపటిని. ఒకవేళ 10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం కొద్ది సమయంలోనే కనుక నమోదవుతే అది క్లియర్ గా అవడానికి కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంటుంది.
దీంతో భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నోసార్లు సమీక్షలు చేసింది. తాత్కాలిక పనులు చేస్తూనే శాశ్వత పరిష్కారాన్ని కూడా చేయాలని ప్రభుత్వం భావించి కొన్ని పనులను చేస్తుంది. ఇప్పటికే రెయిన్ వాటర్ సంస్థను కూడా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ప్రారంభించారు. అవి కొంత సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ అవి శాశ్వత పరిష్కారాన్ని చూపట్లేదని కూడా ఒక ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక 5 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 1 గంటలో లేదా ఒక 2 గంటల్లో నమోదైనా కూడా పరిస్థితి అంతా కూడా పరిస్థితి అంతా కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది. ముఖ్యంగా రోడ్ల మీదకి నీళ్లు చేరిపోతాయి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుతాయి. డ్రైనేజ్ల నుంచి ఆ వాటర్ అంతా కూడా ఆ మ్యాన్ హోల్ నుంచి పైకి పొంగి మళ్ళీ రోడ్ల మీదకి చేరుకుంటాయి. ఈ ఇబ్బందులు అనేటివి మనకి కేవలం కొద్ది సమయంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇవన్నీ కలుగుతాయి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిస్తే అది ఇంకా ఎక్కువ తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తుంది. కొన్ని రాత్రి మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఆ కాలనీలు ఉండాల్సిన పరిస్థితులు అనేటివి ఏర్పడతాయి. అయితే ప్రస్తుతానికైతే 2 నుంచి 3 గంటల పాటు మాత్రమే కేవలం ఈ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారతీయ వాతావరణ కేంద్రం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు ఈ జిల్లా కలెక్టర్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో అయితే హైడ్రా, జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా ఆ సూచనలు తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఉన్న సిబ్బంది అన్నింటిని కూడా అలర్ట్ చేస్తూ ఎక్కడైతే వాటర్లో వర్షం నీళ్ళు నిలిచిపోతే అక్కడికి వెళ్ళి ఆ నీళ్లను మళ్లించే ప్రయత్నాలు అన్ని కూడా చేస్తుంటారు. ఇక ముఖ్యంగా ఒకవేళ ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ముందే ప్రజలకి అంటే అవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఒక అత్యవసరమైతేనే బయటికి రావాలనే సూచనలు కూడా చేస్తున్నారు. ఇక మరి కొద్ది రోజుల నుంచి డైరెక్ట్ గా SMS ల రూపంలో కూడా నగర ప్రజలకు ప్రభుత్వం నుంచి మెసేజ్లు కూడా వెళ్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవుతాయి, వర్ష సూచన ఉందని కూడా నేరుగా ప్రజలకే మెసేజ్ వెళ్ళి వాళ్ళని ఒక అప్రమత్తం చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. విజయ్, విశాల్, ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం మనం, వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడుతుంటాయి. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, నాలాలు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది, చెత్త చెదరాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి సంవత్సరం వర్షాలు పడి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమైందనుకోవచ్చా? ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఎండాకాలంలోనే ఆ నాలాలలో అదేవిధంగా కాలువలలో ఆ సిల్ట్ని ఆ మట్టిని అంతా కూడా తీసేయాలి. ఆ తీసేసిన దాన్ని డంప్ యార్డ్కి తరలించడం ఇవన్నీ కూడా ప్రతి ఏడాది యథావిధిగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు ఈ టెండర్లు లేట్ అవ్వడం వీటి వల్ల ఈ పనులు కొన్ని సగమే జరుగుతాయి. అంటే పూర్తిగా నాలాల్లో పూడిక తీత ఇవన్నిటి కూడా కొద్దిగానే జరుగుతుంటాయి. దీనివల్ల కూడా ఈ నాలాలు కాలువలు కొద్దిపాటి వర్షానికి ఉప్పొంగి పొరలడం, ఆ తర్వాత రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతుంటాయి. ముఖ్యంగా నగర ప్రజలు వీళ్ళందరూ కూడా ఎన్నో కంప్లైంట్ల ద్వారా కూడా ప్రభుత్వానికి చెప్తుంటారు. ఎండాకాలంలోనే నాలాలలో కాలువలలో పూడికతీతని పూర్తిగా చేసేయాలి. ఆ తర్వాత భారీకి ఆ నాలాలో ఎవరు పడకుండా ఈ అడ్డుగోడలు పెట్టడం, రిటర్నింగ్ వాల్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఈ అన్ని ప్రత్యామ్నాయ ప్రయత్నాలు అన్ని కూడా చేయాలని కూడా ప్రజలు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వాన్ని చెప్తుంటారు. కానీ కొంత టెండరింగ్ ప్రక్రియలో ఆలస్యం కావడం, ఆ తర్వాత కాంట్రాక్టర్లు కొంతమంది నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అధికారులు. కానీ విశాల్, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్ పనులకి మనుషులు కూడా దొరకని పరిస్థితి, కాంట్రాక్టులు దొరకట్లేదనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల జిహెచ్ఎంసీ వర్క్స్ కానీ లేకపోతే ప్రభుత్వం చేసే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే విమర్శలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీలో పనులు నత్తనడకన సాగడానికి లేకపోతే పనులు జరగకపోవడానికి అది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చా? రైట్, తప్పకుండా. వర్షాకాలం రాగానే మాన్సూన్ టీంలకి అదనంగా ఎప్పటికప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ముందస్తుగానే మాన్సూన్ టీంలను ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఈ మాన్సూన్ టీంలు అంటే ఒక వెహికల్ ఉంటుంది, అందులో ఒక 4 నుంచి 5 వ్యక్తులు ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ తర్వాత ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక టెండరింగ్ పద్ధతిలో జరుగుతాయి. కానీ ఈ ఏడాది కొంత ఆలస్యంగా ప్రక్రియ జరిగింది. ఆ టెండరింగ్ లో కొన్ని అలసత్వం, అదేవిధంగా అది క్షేత్రస్థాయిలో పరిశీలన కాకపోవడం, అదేవిధంగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం కారణం గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి రాలేదు. మళ్ళీ ఈ మాన్సూన్ కి సంబంధించిన ఈ 4 నెలలకు సంబంధించిన బిల్లులు మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనే ఒక అనుమానాలతోటి కాంట్రాక్టర్లు కొంతమంది ఈ టెండర్లు తీసుకోవడానికి ఈ వర్షాకాలంలో చేయాల్సిన
సహాయక కార్యక్రమాలకు సంబంధించిన టెండర్ తీసుకోవడానికి కొంత వాళ్ళు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఆ తర్వాత కొంత ఆలస్యంగా ఈ మాన్సూన్ టీమ్ టెండరింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. ముఖ్యంగా వాళ్ళకి ఒక వెహికల్, అదేవిధంగా 4 సిబ్బందితోటి ఉండి కొంత ఎక్విప్మెంట్, మోటారు, ఒకవేళ వాటర్ లాగింగ్ జరిగితే ఆ మోటార్ ద్వారా ఇతర నాలాల్లోకి పంపించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా ఎక్కడైనా సిల్క్ ఏదైనా చెత్త చెదరం తట్టుకుంటే ఆ ప్రవాహానికి అడ్డుగా ఉంటే ఆ తీసేయడం లాంటి పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు. ఈ ఏడాది కొంత ఈ టెండరింగ్ ప్రక్రియ అనేది ఆలస్యంగా అయింది. దానికి ప్రధాన కారణం పెండింగ్ బిల్లులు, గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు కొంతమంది సుముఖత చెప్పలేదు. కానీ ఈ తర్వాత మాత్రం ఆ టెండరింగ్ ప్రక్రియ అంతా కూడా ముగిసింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వర్ష సూచనలతోటి ఈ మాన్సూన్ టీంలే అప్రమత్తమవుతాయి. వీళ్ళు డిఆర్ఎఫ్, అదే విధంగా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఈ వర్షాకాలంలో వాళ్ళు కష్టపడుతుంటారు. వీళ్ళే స్వయంగా రోడ్ల మీద ఉండి ఆ వాహనాలను రద్దీని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అదేవిధంగా ఎక్కడైనా నీళ్లు నిలిచిపోవడం అవన్నీ మళ్లించడం కూడా హైడ్రా మాన్సూన్ టీమ్ చూసుకుంటాయి. వీటితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీలో మునిగిపోతారు. ఇక ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఒకవేళ అత్యంత భారీ వర్షాలు ఇవన్నీ కురుస్తాయంటే కనుక ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విశాల్.